విద్యార్థులకు జీవన పాఠాలను నేర్పించే ప్రేరణాత్మక గురువులు. జీవితం మొత్తానికి నిలిచిపోయే స్నేహాలు ఇక్కడే ఏర్పడతాయి. పార్వతి మరియు అపర్ణ అనే ఇద్దరు లెక్చరర్స్ ఆదిత్య కాలేజీలో కొత్తగా చేరారు. వీరిద్దరూ తమ విద్యార్థుల జీవితాలలో మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే వారి వ్యక్తిత్వాలు పూర్తి భిన్నంగా ఉండడం వలన మొదట్లోనే స్వల్ప గందరగోళం ప్రారంభమైంది. కానీ వారు కలిసి మెలిసి ఉండేవారు. ఒకరోజు కాలేజీ ప్రిన్సిపాల్ ఒక సమావేశం ఏర్పాటు చేసి వార్షిక పండుగలో జరిగే ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రకటించారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం ఉండాలని చెప్పి పార్వతి మరియు అపర్ణను కలిసి నేతృత్వం వహించమని సూచించారు. మొదట్లో ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. కానీ పనిని ప్రారంభించిన తర్వాత వారి పని శైలుల మధ్య వ్యత్యాసం వారి మధ్య మరింత దూరం పెంచింది. పార్వతి ప్రతి పని కోసం ఖచ్చితమైన ప్లాన్తో ముందుకు సాగుతుంది. కానీ అపర్ణ తన ఉత్సాహంతో కొత్తగా వస్తున్న ఆలోచనలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఒకరి పనితీరు మరొకరికి అసౌకర్యం కలిగించడం మొదలైంది. పార్వతి అంటుంది, ఈ పని ఎప్పటికీ పూర్తవుతుందో స్పష్టత ఉండాలి. అపర్ణ వెంటనే స్పందించి, ఒక్కసారి ప్రయత్నిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి అంటుంది. ఈ తేడా వారి మధ్య చాలా గందరగోళానికి కారణమైంది. ఒక సాయంత్రం పార్వతి కాలేజీ తోటలో నడుస్తూ తమ పని విఫలమవుతోందని ఆలోచిస్తూ నిశ్చింతగా కూర్చుంది. అదే సమయంలో అపర్ణ విద్యార్థులతో మాట్లాడుతూ సృజనాత్మకతే విజయానికి దారి చూపుతుంది అంటూ వారిని ప్రోత్సహిస్తోంది. ఈ మాటలు పార్వతిని ఆకట్టుకున్నాయి. ఆమెకు అర్థమైంది, అపర్ణ యొక్క స్పాంటేనిటీ కూడా ఒక బలం. దీంతో పార్వతి అపర్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడింది. మనిద్దరి బలాలను కలిపి పనిచేస్తే బలమైన ఫలితాలు వస్తాయి అని ఆమె నచ్చజెప్పింది. అపర్ణ కూడా అంగీకరించి, నీ ప్లానింగ్ వల్ల పని క్రమబద్ధంగా సాగుతుంటే నా ఆలోచనలు కొత్తతనాన్ని తీసుకువస్తాయి అని చెప్పింది. పండుగ రోజు వారి టీం ప్రాజెక్ట్ స్పష్టతతో మరియు సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంది. మొదటి బహుమతి పొందడం మాత్రమే కాదు, వారి టీం కూడా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ అనుభవం ద్వారా వారు సహకారం చేయడం ద్వారా ఒకరి బలహీనతలను బలంగా మార్చుకోవచ్చని తెలుసుకున్నారు. అప్పుడు నుండి వారిద్దరూ కేవలం సహచరులు కాదు, గాఢమైన స్నేహితులు అయ్యారు.